శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయము 5వ శ్లోకం. ఓం నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. అంటే నహి కశ్చిత్ అంటే ఎవ్వరూ లేరు, క్షణమపి క్షణమంతసేపు కూడా, జాతు అంటే ఒకానొకప్పుడు, న తిష్టతి ఉండజాలడు, అకర్మకృత్ ఏ పని చేయకుండా, కార్యతే హి అవశః అనివార్యంగా కర్మ చేయించబడతాడు, సర్వః ప్రతి ఒక్కరూ, ప్రకృతి జైర్గుణైః ప్రకృతి జన్యమైన గుణాల చేత. అంటే ఏం చెప్తున్నాడంటే పరమాత్మ, ఎవ్వరు క్షణమంతసేపు కూడా పని చేయకుండా ఉండలేరు. ప్రతి ఒక్కరూ తమ స్వభావ ప్రకృతి గుణాల చేత ఖచ్చితంగా కర్మ చేస్తారు. అంటే మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అది మనం శ్వాస తీసుకోవడము, ఆలోచించడము, నడవడము, మాట్లాడడము, ఇవన్నీ కర్మలే. కాబట్టి కర్మ చేయకపోవడం అసాధ్యం. ప్రకృతి మనల్ని కర్మ చేయించక తప్పదు. నహి కశ్చిత్ అంటే ఎవరైనా కానీ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు. ప్రతి మనిషి, ప్రతి జీవి కూడా క్షణం కూడా పని చేయకుండా ఉండడానికి వీలే లేదు. తన జ్ఞానేంద్రియాలతో కానీ కర్మేంద్రియాలతో కానీ, అంటే కాళ్ళు చేతులు కర్మేంద్రియాలంటే, జ్ఞానేంద్రియం అంటే మనస్సు, అవి ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటాయి. మనసు ప్రేరేపిస్తుంది అని మనం అనుకుంటాము, కానీ దానికి మనస్సుకు ప్రకృతి ప్రేరేపిస్తుంది. ప్రకృతి మనలో ఉండే త్రిగుణాలను ప్రేరేపిస్తుంది. త్రిగుణాలంటే సత్వ రజ స్తమ గుణాలు. ఆ 3 గుణాల ప్రేరణ వలన ప్రతి మనిషి ప్రతి క్షణం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. 3 గుణాల ప్రేరణ వలన మనసు ప్రేరేపింపబడి శరీరంలోని అన్ని అవయవాలు ప్రతి క్షణం పని చేస్తూనే ఉంటాయి. ప్రకృతి గుణాలను దాటిన వానికి నైష్కర్మ్య సిద్ధి లభిస్తుంది. ఈ లోపల ఉన్నవాడికి ఆ మాట అనడానికి వీలు లేదు. ఏదో ఒక పని జరగవలసిందే, మనము దానిని అనుభవించవలసినదే. నేను ఏ పని చెయ్యను అనే మాట అనడానికి వీలు లేదు. నేను ఆ పనులను చేయకుండా కూర్చుంటాను అనేది అసంభవమైన మాట. ఎవరికి అది అసంభవం? జ్ఞానసిద్ధి లేనివాడికి. జ్ఞానసిద్ధి ఉన్నవారికి మాత్రం చాలా సులభమైన మాట అన్నమాట. అది దీనికి ఉపమానం ఒకటి ఉంది. ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఒకరోజు అతను తాతయ్యని అడిగాడు, తాతయ్య, నేను ఏ పని చేయకుండా రోజంతా కూర్చుంటాను, అప్పుడు నాకు శాంతి వస్తుందా అని అడిగితే తాతయ్య నవ్వుతూ అన్నాడు అనమాట. సరే బాబు, 1 గంట పాటు కూర్చో, ఏం చేయకూడదు, ఊపిరి కూడా పీల్చకూడదు, కళ్ళు కూడా మూయకూడదు అన్నాడు. బాలుడు ప్రయత్నించాడు, కానీ 2 నిమిషాలకి గాలి తగలక ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు తాతయ్య నవ్వుతూ చెప్పాడనమాట, చూసావా, ఏ పని చేయకుండా ఉండడం అసాధ్యం. శ్వాసించడం కూడా ఒక పనే, అంటే అది ఒక కర్మే. మన శరీర స్వభావము మనల్ని పనులు చేయించక తప్పదు. కాబట్టి పనిని వదిలేయడం కాదు, పనిని సరి అయిన రీతిలో చేయడం నేర్చుకోవాలి. మనము ఏ పని చేయకపోతామని అనుకున్నా శ్వాసించడము, ఆలోచించడం ఇవన్నీ కర్మలే, కాబట్టి అవి తప్పనిసరి.
దానిని కర్మబద్ధంగా కానీ కర్మను ధర్మబద్ధంగా ఫలాసక్తి లేకుండా చేయడం ద్వారానే మనసుకు శాంతి వస్తుంది. ఇదే కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట. నీకు యుద్ధం చేయకపోవడం సాధ్యం కాదు, ప్రకృతి నిన్ను కర్మ చేయించక తప్పదు, కాబట్టి నీ కర్మనే ఆచరించు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. హరి ఓం తస్సత్.